వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ పార్ట్ 5. ఈరోజు మనం ఫ్లటర్లో యూజ్ చేసే డాట్ లాంగ్వేజ్ యొక్క లాజిక్ గురించి మాట్లాడుకుందాం. సి లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, C++ లాగే ఉండిద్ది. సో మన లాజిక్ మొత్తం స్ట్రక్చర్ కూడా సేమ్గానే ఉంది. మనం జనరల్గా C++లో స్టార్ట్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా వాయిడ్ మెయిన్తోనే స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అనే 2 వేరియబుల్స్ తీసుకొని వాటిలో వాల్యూస్ పాస్ చేసి ప్రింట్ స్టేట్మెంట్లో వాటిని ప్రింట్ చేశాడు. ఇవి ఎక్కడ ప్రింట్ అవుతాయి చూద్దామా. సో మన యాప్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ యాప్లోనే రావాలని రూల్ లేదు. ఇది చూడండి, టెర్మినల్లో ప్రింట్ అయింది. అండ్ అలాగే ఫంక్షన్స్ కూడా. సో సేమ్ లైక్ ఆ వేరియబుల్స్ని ఎలాగైతే ప్రింట్ చేశాడో, సో ఇలాగ ఫంక్షన్స్ని కూడా కాల్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో క్లాసెస్, సో ఇక్కడ చూడండి, కార్ అనే క్లాస్ తీసుకున్నాడు, అందుట్లో స్ట్రింగ్ అనే వేరియబుల్ని ఒకటి పెట్టుకున్నాడు, దాని పేరు బ్రాండ్ అంట. ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ పెట్టాడు ఇనిషియలైజ్ చేయడానికి. ఆ కార్ని ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఇచ్చిన నేమ్ అనేది బ్రాండ్ నేమ్ కింద స్టోర్ అయ్యేటట్టు. సో షో బ్రాండ్ అని కొట్టగానే ఎప్పుడు ఏదైతే కార్ నేమ్ అనేది ఇనిషియలైజ్ చేసామో అది ప్రింట్ అయ్యింది. సో వాయిడ్ మెయిన్. సో ఇక్కడ మనం టెస్లా అనే కార్ నేమ్ని కన్స్ట్రక్టర్లో పాస్ చేసాడు ఇనిషియలైజ్ చేయడానికి. సో అది వచ్చేసి బ్రాండ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. సో ఎప్పుడైతే వీడు షో బ్రాండ్ అనే మెథడ్ని యూజ్ చేశాడో కార్ బ్రాండ్ ఈజ్ టెస్లా అని ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే, సో ఇది ఉంది, కార్ బ్రాండ్ అనేది టెస్లా అని ప్రింట్ అయింది. సో ఇలా, సో ఇక్కడ చూడండి, సో సెట్ అంటే 1 2 3 అందుట్లో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ అవుతాయి. అదే లిస్ట్ అంటే మనం ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ని స్టోర్ చేస్తున్నట్టు. సో ఫ్రూట్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చాము, అందులో ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే 0 పొజిషన్లో యాపిల్ ఉంది. సో యాపిల్ అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మ్యాప్ అంటే కీ వాల్యూ పేర్స్ కీ. సో ఇక్కడ మార్క్స్ ఆఫ్ మ్యాథ్ 90. సో 90 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అలాగా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట.